చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయతాండవం, భారీ వరదలకు కొట్టుకుపోయిన పలు వాహనాలు, భారీ వరదలకు ధ్వంసమైన డ్యామ్, నేషనల్ హైవే, ట్రాక్టర్తో పాటు నదిలో చిక్కుకున్న 10 మంది గల్లంతు. కాపాడాలంటూ కేకలు వేస్తుండగా అందరూ చూస్తుండగానే క్షణాల్లో గల్లంతు. భారీ వర్షాలకు హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ అల్లకల్లోలం అవుతుంది. ఇటీవల వచ్చిన వర్షాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ప్రజలు నిలువ నీడలేక నిరాశ్రులయ్యారు. కొండ చర్యలు కూలి ఇండ్లపై పడడంతో ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తీవ్రంగా నష్టపోయిన ఆ రాష్ట్రంపై వరుణదేవుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం ఉదయం మరోసారి క్లౌడ్ బర్స్ట్ అవడంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిపోయింది. ఇక ఈ భారీ వరదలకు డెహ్రాడూన్ హరిద్వార్ నేషనల్ హైవే భారీగా కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్ ఫన్ వ్యాలీ డెంటల్ కాలేజ్ మధ్యలో ఉన్న డ్యామ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. డెహ్రాడూన్ వికాస్ నగర్ రోడ్లో ఉన్న దేవభూమి ఇన్స్టిట్యూట్లో ఉన్న విద్యార్థులు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో కేంద్ర బలగాలు వారిని కాపాడాయి. భారీ వర్షాలకు చంద్రభాగా నది రిషికేశ్ వద్ద భయంకరమైన స్థాయిలో ప్రవహిస్తోంది. 2 గల్లంతైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారి కోసం కేంద్ర బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు డెహ్రాడూన్లో భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఓ నదిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అందులోని 10 మంది కూలీలు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ వీడియోలోనే ఆ దృశ్యాలే ఇప్పుడు వైరల్గా మారాయి. 10 మంది కూలీలు ఓ ట్రాక్టర్లో నది దాటుతున్నారు. నది మధ్యలోకి వచ్చాక ఒక్కసారిగా ట్రాక్టర్ మొరాయించింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మధ్యలో ట్రాక్టర్ ఆగిపోవడంతో అందులో ఉన్న 10 మంది కూలీలు భయాందోళనకు గురయ్యారు. కాపాడాలి అంటూ చేతులు ఊపుతూ కేకలు వేశారు. ఇంతలోనే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతి గురైంది. ట్రాక్టర్ బోల్తా పడిపోవడం, కూలీలంతా నీళ్లలోనే కొట్టుకుపోయేటువంటి వీడియో ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో ఒడ్డున ఉన్న గ్రామస్తులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కూలీల కుటుంబ సభ్యులు రోధిస్తూ నది ఒడ్డున పరుగులు తీశారు. తమ వారిని కాపాడేందుకు ఆరాటపడ్డారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, క్షణాల వ్యవధిలోనే వారంతా గల్లంతు కావడంతో ఏమీ చేయలేకపోయారు. నదిలో గల్లంతైన 10 మంది కూలీలు చనిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అందరినీ కూడా బాధ కలిగించే విధంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. ఎస్, 10 మంది కూలీలు ట్రాక్టర్ మీద వస్తుండగా, ట్రాక్టర్ వేగంగా వస్తున్నటువంటి క్రమంలో వరద ఉధృతి కొద్దిగా వెళ్తున్నటువంటి సమయంలో ఏం కాదు, సులువుగా ట్రాక్టర్ ఉంది కాబట్టి నీటిలో అయినా సరే ఇక్కడ నుంచి తీరం నుంచి అటువైపు తీరానికి వెళ్ళొచ్చు అని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవడంతో ట్రాక్టర్ కూడా ముందుకు కదలలేక ఆగిపోయింది, మొరాయించింది. సో ఒక్కసారిగా ట్రాక్టర్ నది మధ్యలో చిక్కుకుపోయింది. ఆ మార్గం మధ్యలో చిక్కుకుపోయింది. ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగిపోవడంతో కొన్ని నిమిషాల పాటు ఆ ట్రాక్టర్లోనే 10 మంది కూలీలు ఉండిపోయారు. ఒక్కసారిగా నిస్సహాయ స్థితిలో వారందరూ కూడా కాపాడాలి అంటూ కేకలు వేశారు. అయితే నదికి అటువైపున రోడ్డుకి తీరం వైపు ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబీకులు, బంధువులు, స్థానికులందరూ కూడా వాళ్ళని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కొట్టుకుపోతున్నటువంటి ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో విధంగా సహాయక చర్యలు చేయాలని కాస్త ఆరాటపడ్డప్పటికీ
కానీ నదీ ప్రవాహం ఒక్కసారిగా వచ్చేయడంతో వాళ్ళెవ్వరు కూడా ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. నదికి అటువైపు ఉన్నటువంటి వీరందరూ కూడా కేకలు వేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ట్రాక్టర్ కొట్టుకుపోవడం, ట్రాక్టర్లో నిల్చున్నటువంటి ఆ 10 మంది కూడా ట్రాక్టర్తో పాటు నీటిలో కొట్టుకుపోతున్నటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తున్నాయి. ఇలా ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో డెహ్రాడూన్ ముఖ్యంగా హరిద్వార్కు వెళ్ళేటువంటి మార్గం మధ్యలో ఏకంగా నేషనల్ హైవేలు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డ్యామ్ అక్కడ నిర్మించినటువంటి డ్యాములు కూడా కొంత భాగం దెబ్బతిన్నాయి. డ్యాములు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయేటువంటి ప్రమాద స్థితిలో ఉన్నాయి. ఒకవైపు మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద చూస్తున్నారు, అలా షాపుల మధ్య మామూలుగా షాపుల మధ్య రోడ్డు మార్గం ఉంటుంది. ఈ రోడ్డు మార్గాన్నంతా కూడా ఒక్కసారిగా వరద కప్పివేసినటువంటి దృశ్యాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఇళ్ళు కూడా కొట్టుకుపోయేటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగా హిమాలయ పర్వతాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. హిమాలయ పర్వతాలు ముఖ్యంగా మంచు కురిసేటువంటి టైంలో కావచ్చు, లేదంటే వేసవి కాలంలో కావచ్చు, ఈ హిమాలయ పర్వతాలు ఆకర్షకులను పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మాన్సూన్లో వర్షాకాలంలో అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు స్థానికులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరూ వారు కూడా భయభ్రాంతులు గురిచేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దృశ్యాలు కూడా. అక్కడ కొంతమంది ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారో, ఎవరైతే బలగాలు ఉన్నాయో, సహాయక బలగాలు ఉన్నాయో, అక్కడ చిక్కుకుపోయినటువంటి వారందరూ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక కారు కూడా నది మధ్యలో చిక్కుకుపోయింది. అదేవిధంగా ఒక భారీ ట్రక్ కూడా చిక్కుకుపోయింది. చాలా భారీ వాహనాలన్నీ కూడా నదిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ వాహనాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక బృందాలు, రెస్క్యూ టీం వారందరినీ కూడా కొంతమందిని అయితే సేఫ్గా కాపాడగలిగారు. కొంతమంది ప్రాణాలతో ఒడ్డుకు తీసుకురాగలిగారు. కానీ మరి కొంతమందిని మాత్రం ఇందాక మనం చూసాం దీనికి ముందు విజువల్స్ను, ట్రాక్టర్లో 10 మంది కొట్టుకుపోయారు. ఇలాంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు చూస్తుంటే అందరూ కూడా అక్కడ ప్రకృతి ఏ విధంగా ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా కమ్మివేసిందో, ఆ ప్రాంతంలో ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ కావడంతో ఇప్పటికే అక్కడ గత వారం 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొండ చర్యలు విరిగి అక్కడ ఉన్నటువంటి ప్రవాహంలో పడడంతో ఆ ప్రవాహం ఒక్కసారిగా బురదగా మారి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ముంచేస్తున్నాయి. అది మరొక ముందే అక్కడ చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది ఇల్లు పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ ప్రాంతంలోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ కావడంతో సెంటీమీటర్ల వర్షపాతం కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే కురవడంతో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు కింద ప్రాంతం ముఖ్యంగా ఆ వరద ఆ లోయలకు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి నివాసాలంతా కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాస్ ఇక్కడ చూడొచ్చు, ఇళ్ల మధ్యలో వాగు ఏ విధంగా ఒక వరదగా మారి ఒక నదిగా మారి ఆ ప్రవాహం మొత్తం ఈ నీటినంతా కూడా ఆ నీరంతా కూడా ఇళ్లను ముంచెత్తుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ దేవాలయాలు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. దేవాలయ శిలలు, విగ్రహాలన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో చిక్కుకుపోతున్నాయి. దాదాపుగా కొన్ని వారాల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. కేంద్రం ఎన్ని బలగాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నా, ఎంత సహాయక చర్యలు ఏర్పాటు చేస్తున్నా, రెస్క్యూ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నా, ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపానికి గురి కావడంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. చాలామంది బిక్కుమంటూ కాళ్ళం వెల్లదీస్తున్నారు. మరొకసారి భారీ వర్షం కురిస్తే ఇక ప్రాణాలు దక్కవు అంటూ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విలువలాడుతున్నారు. ఇప్పటికే క్లౌడ్ బర్స్ట్ కారణంగా డెహ్రాడూన్ ప్రాంతం అంతా కూడా మొత్తం నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.